డాన్స్ పర్ఫార్మెన్స్ తో అల్లరితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు డి డాన్సర్ పండు మాస్టర్. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే రేంజ్ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో దూసుకొని పోతున్న ఈయన జీవితంలో ఇప్పుడు ఒక్కసారిగా విషాదం అలుముకుంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన కాళ్లకు తీవ్రంగా గాయాలైనట్టుగా సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళితే డాన్స్ మాస్టర్ పండు మంగళవారం తన బృందంతో కలిసి తగరపు వలస అనే సమీపంలో జరిగిన ఒక జాతర డాన్స్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కారులో తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. ఆనందపురం సమీపంలో కారులో ఉన్న ఒక డాన్సర్ కు అస్వస్థత కావడంతో వాంతులు అయ్యాయి. దాంతో రోడ్డు పక్కన కారును ఆపారు. అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా కోళ్ల లోడుతో వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న పండు కారును ఢీకొట్టింది. కోళ్లు బొలెరో వేగంగా ఢీకొట్టడంతో కారు తీవ్రంగా దెబ్బతినగా కారు పక్కనే ఉన్న పండు మాస్టర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు కాళ్లకు గాయాలవ్వడంతో వెంటనే పండును విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇకపోతే పండు మాస్టర్ తో పాటు ఈ కారులో ప్రయాణిస్తున్న మరికొంతమంది డాన్సర్లకు కూడా ఈ ప్రమాదంలో గాయాలైనట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో కోళ్ల లోడ్ బొలెరో అతివేగంగా ఇందుకు కారణమని తెలుస్తుంది, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అని ప్రమాదం జరగడం వెనుక అసలు కారణం ఏమిటి అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇక పండు మాస్టర్ కి యాక్సిడెంట్ జరిగింది అని తెలియడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ప్రస్తుతం పండు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరా తీస్తూ ఉన్నారు. పండు విషయానికి వస్తే డి షోతో పాటు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఆ షోల ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు దక్కించుకోవడమే కాకుండా తన టీమ్ తో కలిసి షోలలో చేయడం కూడా ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఆయనకు ఇలా యాక్సిడెంట్ అయ్యిందని తెలియడంతో అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.